హాయ్ అండి. ఫైనల్లీ మన ట్విట్టర్లో మ్యూచువల్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2 years నుంచి యూఆర్ ఫాలోయింగ్ ఈచ్ అదర్ బట్ ఎప్పుడు మాట్లాడేది లేదు. ఇట్స్ లైక్ బీటింగ్ దట్ ఆన్లైన్ ఫ్రెండ్ అనమాట. సో విల్ టాక్ అబౌట్ యువర్ జర్నీ ఫస్ట్. 8 films అయినాయి అనుకుంటా కదా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ గా. ఇది ఎన్న సినిమా ఆఫ్టర్ అంబాజీపేట? ఇది సెకండా క్రెడిట్? ఫస్ట్ ఊర్వశి రాక్షసు ప్రాపర్ క్రెడిట్ పడిందా? ప్రొడ్యూసర్ గా ఊర్వశి రాక్షసు ఫస్ట్, అంబాజీపేట సెకండ్, ఇది థర్డ్. ఓకే, వేర్ డిడ్ ద జర్నీ స్టార్ట్? జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ అంటే ప్రొడక్షన్ జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ ఏబిసిడి సినిమా అండి. ఏబిసిడి అల్లు శిరీష్తో ఏబిసిడి సినిమా నేను మద్రాసు గారు కలిసి చేసాము. ఆఫ్టర్ దట్ ప్యారల్గానే దొరసాని సినిమా చేసాం. రైట్. ఆ రెండు వర్కౌట్ అవ్వలేదు, బట్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దట్ ఫిల్మ్స్. ప్రాసెస్లో మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతున్నారు. అసలు ఏబిసిడి ఎట్లా జరిగింది? హౌ డిడ్ అసలు ఇండస్ట్రీలోకి వద్దామనేది ఎందుకు? అసలు ఇండస్ట్రీలోకి వద్దామనేది చిన్నప్పటి నుంచి 10th class ఎగ్జామ్ రాస్తున్నప్పుడే ఫిక్స్ అయ్యా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? హైదరాబాదే. ఓకే. బార్న్ అండ్ బ్రాట్ అప్ అంతా హైదరాబాదే. సో చిన్నప్పటి నుంచే సినిమా, అందరిలాగే సినిమా అంటే ప్యాషన్ ఉండింది. ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకున్నాను ఒక పాయింట్ వరకు. వచ్చాను, ఒక 2-3 films ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. యాక్ట్ చేసి వర్కౌట్ అవ్వలేదు? యాక్ట్ చేసి వర్కౌట్ అవ్వలేదు. ఏ సినిమాలు ఇవి? ఏవోలేండి, అంటే చెప్పంటే జనాలు పడతారు ఇప్పుడు. స్క్రీన్ షాట్ ఓ శుక్రవారం వచ్చి వెళ్ళిపోతాయి కదా, తెలియని సినిమాలు ఉంటాయి. అంటే బంజారా హిల్స్ లో తప్ప ఎక్కడ పోస్టర్లు కూడా కనిపించవు. ఎక్కడ బంజారా హిల్స్ లో పోస్టర్లు తప్ప ఎక్కడ కనిపించవు. బంజారా హిల్స్ కూడా కాదు, కృష్ణానగర్ లోనే కనిపిస్తాయి. ఒక్క సినిమా పేరు చెప్పండి. ఎందుకులేండి, అది అయిపోయింది. కెరీర్ షిఫ్ట్ చేసాం. ఆఫ్ రికార్డ్ చెప్పండి. నాకు ఐ కీప్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ అనమాట. లైక్ రాడ్ సినిమాలు అన్ని కూడా నాకు తెలుసు అనే ఒక గర్వం నాకు ఉంటుంది. సినిమా పేర్లు కాదు కానీ అది యాక్చువల్లీ అవైలబుల్ లేదు ఎక్కడ. లేదు ఎక్కడ అవైలబుల్ లేదు. బట్ ఒకటి ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటంటే, ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కోడి రామకృష్ణ గారు. నేను కోడి రామకృష్ణ గారు ఫిలింలో హీరోగా చేశాను ఫస్ట్. ఓకే ఓకే. తర్వాత కృష్ణ గారితో కలిసి విజయన్ లాంటి డైరెక్షన్లో ఒక ఫిలిం చేశాను. శ్రీశ్రీ కాదు, శ్రీశ్రీ కన్నా ముందు నేరము శిక్ష అనే ఫిలిం చేశాను. ఓకే ఓకే ఓకే. అది సెకండ్ ఫిలిం. థర్డ్ ఫిలిం ఒకటి చేసేసా. దాని తర్వాత ఆబ్వియస్లీ అవన్నీ ఇంకా వర్కౌట్ అవ్వలేదు. సో యాక్టర్గానే ట్రై చేద్దామని దాని తర్వాత 1-2 years తిరిగాను. అసలు ఇవన్నీ యాక్సెస్ ఎలా దొరికింది మీకు? ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉన్నాయండి. కోడి రామకృష్ణ అంకుల్ గారితో ముందు నుంచే ఫ్యామిలీ ఫ్రెండ్స్. తర్వాత కృష్ణ గారి ఫ్యామిలీతో, అంటే కృష్ణ గారితో విజయం లాంటితో మాకు రిలేషన్షిప్ ఉంది. సో బేసికల్ నాకు ఇంట్రెస్ట్ ఉందని ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయిన టైంలో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ షేపప్ చేద్దాం అనుకుంటున్నారు. సర్లే ఈ అబ్బాయి అయితే బాగానే ఉంటాడని రిహార్సల్స్ మన ఆడిషన్ చేశాను, నచ్చింది, పెట్టుకున్నారు. థర్డ్ ఫిలిం అనేది జస్ట్ సంబంధం లేకుండా వచ్చింది, చేశాను, వర్కౌట్ అవ్వలే. తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు సినిమాలంటే ఇలాంటి సినిమాలు కాదు మనం చేయాల్సిందని అర్థమైంది. సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడున్న యాక్టర్ రైటర్స్ లాగా మన కథ మనమే రాసుకొని మనమే ప్రూవ్ చేసుకోవాలనే అంత ఇది లేదు అప్పుడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2009. దిస్ ఇస్ 2009. నేను చాలా యంగ్ అప్పుడు. సో మనమే రాసుకొని మనమే ప్రొడ్యూస్ చేసుకొని మనమే తీసుకునే అంత అప్పుడు కూడా కొంతమంది చేసేవాళ్ళు, బట్ అదంతా వర్కౌట్ అయ్యేది కాదు. సరే కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం. తర్వాత కొంచెం బిగ్ ఫిలిమ్స్లో అట్లీస్ట్ సెకండ్ లీడ్స్ ఏమైనా ఉన్నది ఏమైనా ట్రై చేసాము. ఆబ్వియస్లీ కొత్త వాళ్ళంటేనే ఫస్ట్ ఇవ్వరు. ఒక 2-3 సినిమాలు చేసి ఆడనోడు వచ్చాడు అంటే ఇంక అసలు ఇవ్వరు. సో ఒక 1 year చాలామంది డైరెక్టర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు చుట్టూ తిరిగాను, వర్కౌట్ అవ్వలేదు. సరే అని దెన్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిలిమ్స్. నాకు యాక్చువల్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఒక చిన్న డిసిషన్ తీసుకోవడానికి ఎవరో ఒకరు చిన్న ఇన్స్పైర్ అవుతారు కదా, అది కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ గారు జర్నీ నాకు బాగా తెలుసు, నేను క్లోజ్గా చూసా. అతను ఒక్కడే ఫిలిం తనని తను ప్రూవ్ చేసుకోవడం కోసం తను ప్రొడ్యూస్ చేసుకున్నారు. తర్వాత ఓం అనే సినిమా, దాని ముందు హరే రామ్ సినిమా. సో ఇవన్నీ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పెట్టి తను నమ్మి చేసుకున్న సినిమాలు. సరే మనం ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే మనం డబ్బులు సంపాదించాలి. ఆబ్వియస్లీ సినిమా తీయడానికి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు ఇంట్లో ఇవ్వరు, ఎంతో కొంత ఇస్తారు కానీ అంత ఇవ్వరు. సో అలా మెల్లిగా
బిజినెస్ అని అదని స్టార్ట్ చేసి ఫైనల్గా ఫిల్మ్ రిలేటెడ్ బిజినెస్ కాదు ఇది, ఫిల్మ్ రిలేటెడ్ కాదు, ఏదో చిన్న చిన్న ఫ్రెండ్స్తో చిన్న చిన్నగా ఏదో చేసుకుంటూ ఫైనల్గా రాజుగారి కంపెనీలో ల్యాండ్ అయ్యాం ప్రొడక్షన్ కోసం. రాజుగారు లక్ష్మణ్ గారు మాకు బాగా క్లోజ్. సో శిరీష్ లక్ష్మణ్లో లక్ష్మణ్ గారు బాగా క్లోజ్, వంశీపేటపల్లి గారు ఆబ్వియస్లీ ఇది. సో అలా రాజుగారితో ఉండి అక్కడ ఈపీ అవ్వడానికి అక్కడ ట్రై చేశా. 2-3 ఫిలిమ్స్ అంటే ట్రావెల్ చేశా, బట్ నేనే ఈపీగా చేయలేదు. కంటిన్యూస్గా షూట్స్కి వెళ్ళేవాడిని, రెగ్యులర్గా ఉండేవాడిని, అబ్జర్వ్ చేసేవాడిని, డైనమిక్స్ అర్థం చేసుకునేవాడిని. తర్వాత వాళ్ళతోనే ఏదైనా కొలాబరేట్ చేయడానికి అనుకున్నా, బట్ అప్పుడు నేను టూ యంగ్ అండ్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. పీక్ స్టేజ్ వాళ్ళ కెరియర్లో 2013-14 ఇది 12-13 ఆ టైంలో వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. అంటే సో ఐ కుడెంట్ అంటే అక్కడ నాకు స్పేస్ దొరకలేదు. దాని తర్వాత మధురా శ్రీధర్ గారు పరిచయం అయ్యారు త్రూ కళామందిర్ కళ్యాణ్ గారి ద్వారా. మధురా శ్రీధర్ గారు పరిచయం, ఆయనతో అప్పటికే చాలా జర్నీ ఉంది, అంటే ఫ్రెండ్స్గా ట్రావెల్ అయ్యాం. సో ఆయన ఒక పాయింట్లో ఒక ఆపర్చునిటీ ఉంది, నువ్వు వస్తావని అడిగారు. నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా, వెళ్ళాను. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. ఈ పెళ్లి చూపులు, మెంటల్ మదిలో ఇలాంటి సినిమాలు డిస్ట్రిబ్యూషన్స్ చేసాం. డిస్ట్రిబ్యూషన్ తర్వాత ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ అని చెప్పడంతో సరే, అప్పటికే చాలా సినిమాలు ఆయన వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ ఫ్యాషన్ డిజైనర్ సినిమా ఏదో వర్కౌట్ అవ్వలేదు, లేడీస్ టైలర్ అది. సో అప్పుడు సరే ఆయనకు కూడా ఎవరైనా పార్ట్నర్ కావాలి, జస్ట్ డ్రైవ్ ఎవ్రీథింగ్ అండ్ చిన్న జడ్జ్మెంట్ అది. సరే ఆయన నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను. అలా ఏబిసిడి దొరసాని చూస్ చేసుకున్నాం. బట్ అప్పుడు నేను ప్రాబ్లీ నాకు ఇంకా అంత జడ్జిమెంట్ అవి తెలీదు, అండ్ ప్యూర్గా 100% డెసిషన్ మేకర్ నేను కాదు. సో జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది. బట్ ఆ 2 ప్రాజెక్ట్స్లో ఎగ్జిక్యూషన్ పిన్ టు పిన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాలెడ్జ్ ఉంది. అవి అయిపోయిన తర్వాత ఆ 2 సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడంతో, లేదు సినిమా ఎగ్జిక్యూషన్ ఎవడం చేస్తాడు, ముందు కథ పట్టుకోవాలి అనే పాయింట్లో వి వర్ సర్చింగ్ ఫర్ స్క్రిప్ట్స్. తర్వాత మన ఒకరోజు సురేష్ బాబు గారి దగ్గరికి ఒక సినిమా ఏదో చూడడానికి వెళ్ళాం, ఏదో ప్రివ్యూ లాగా ఫర్ బిజినెస్. ఆ సినిమా చూసాం, అదేదో వర్కౌట్ అవ్వలేదు. కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతుండే. ఆయన నేను ఒక సినిమా తీశాను, ట్రైలర్ చూడండి అని, అదే రామానాయుడు ప్రివ్యూ థియేటర్లోనే ఆపరేటర్కి చెప్పి ట్రైలర్ ఏమన్నారు. అది కృష్ణ అండ్ శ్రీల ట్రైలర్. ఓకే. సో దాని మీద కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. నాకు నేను శ్రీధర్ గారు సురేష్ బాబు గారు ఉన్నాము. ఆ కాన్వర్జేషన్ మొత్తంలో నేను ఎక్కడో స్ట్రక్ అయ్యా సిద్ధుకి. ఆ ట్రైలర్ నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే సిద్ధు నాకు అప్పటికే తెలుసు, అంటే లైక్ వి ఆల్ నో గుంటూరు టాకీస్ లాంటి సినిమా చేశారు, బట్ డిస్ట్రిబ్యూట్ లాంటిది ఏమైనా చేశారా? లేదు, అదేం చేయలేదు. సో నేను చూసి స్ట్రక్ అయ్యా. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధుకి టచ్లోకి వెళ్ళాను. బ్రో కలుద్దాం అన్నాను, సిద్ధు వచ్చాడు, కలిసాము, ఓ సినిమా చేద్దామని సిద్ధుకి నా కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. నేనేదో 1-2 పిచ్ చేసా, తనేదో బయట వాళ్ళది 1-2 వినమన్నారు. ఇద్దరికి ఫుల్ ఫ్లెజ్గా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఫైనల్లీ సిద్ధు అన్నాడు, కొన్ని రోజులు టైం ఇవ్వండి, నా దగ్గర ఒక కథ ఉంది, అది నేను షేపప్ చేసి తీసుకొస్తాను అన్నారు. సో తను వచ్చి టిల్లు కథ చెప్పాడు. టిల్లు కథ ఫస్ట్ ఒక 20 minutes నరేషన్, అంటే ఫస్ట్ హాఫే ఉంది, సెకండ్ హాఫ్ కూడా లేదు మన దగ్గర. అప్పుడు అది విని అసలు 100% ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నామని ఆ రోజే కమిట్ అయ్యి అడ్వాన్స్ ఇచ్చి స్టార్ట్ చేసాం. అంటే ఫస్ట్ జడ్జ్మెంట్, కంటెంట్ జడ్జ్మెంట్ అనేది టిల్లు నుంచి స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఒక కథ విని, అసలు ఏ బ్యాగేజ్ లేకుండా కథ విని ఇది ఆడుతుంది, ఇదైతే రిస్క్ చేయొచ్చు అన్న బిలీవ్ చేసింది టిల్లు. ఓకే. ఇంకా అక్కడ నుంచి టిల్లుని సితారాకి తీసుకెళ్ళింది మీరేనా? అవునండి. అంటే టిల్లు యాక్చువల్లీ ఇనిషియల్గా ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకున్నాను. కరెక్ట్గా అప్పుడే కథ విన్నా, ప్రాబ్లీ నేను ఫెబ్లో కథ విన్నాను, మార్చిలో లాక్డౌన్ వచ్చింది. సో కమ్యూనికేషన్ ఉంది కానీ అంటే కలవట్లేదు నేను ఇంకా సిద్ధు. తను విమల్ గచ్చిబౌలిలో వాళ్ళ ఫ్లాట్లో కూర్చొని రాసుకునేవాళ్ళు.
సో డిలే అవుతుంది. అంటే ఇంకా కోవిడ్ తర్వాత థియేటర్స్ ఏంటి, ఓటీటీ ఏంటి, ఓటీటీ మార్కెట్ పెరిగింది, బిజినెస్ అంటే డైనమిక్సే మారాయి. సో ఆ కాన్వర్జేషన్లో అంటే ఆ కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో వంశన్నతో క్యాజువల్గా లాక్డౌన్ టైంలో కూర్చున్నప్పుడు అప్పుడే కృష్ణ అండ్ లీలా రిలీజ్ అయ్యి హిట్ అయింది. హిట్ అయిన తర్వాత వంశన్న అప్రోచ్డ్ సిద్ధు ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్. వాళ్ళు ఈ ప్రాసెస్లో అసలు టిల్లు కథ ఏంటి అని నేను ఒకసారి వంశన్నకు చెప్పాను. వంశన్నకు నచ్చింది. వంశన్న కొలాబరేట్ చేద్దాం అన్నారు. ఓకే అన్నాం. అంటే ఆబ్వియస్లీ లాక్డౌన్ ముందు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కొట్టిన అలా వైకుంఠపురము, భీష్మ ప్రొడ్యూసర్స్. సో నా ఇంకా జర్నీ బాగుంటుందని ఇది కోసం వెళ్ళాం. సిద్ధు ఈజ్ ఆల్సో హ్యాపీ, నేను హ్యాపీ. వంశన్నతో కలిసి ప్రాజెక్ట్ చేసాం. అంటే ప్రతిదీ ఒక డెస్టినీ ఎత్తుక్కుంటూ వెళ్తుంది. అది అలా టిల్లు అక్కడ ల్యాండ్ అయింది. సో ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఓకే, దానికి వచ్చే ముందు మధ్యలో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు పెళ్లి చూపులు మెంటల్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేశాను అన్నారు కదా, ఏ డిస్ట్రిక్షన్ లేకపోతే ఓవరాల్ అండి? అంటే శ్రీధర్ గారు పెళ్లి చూపులు మెంటల్ మధ్యలో కాపీ బేసిస్ మీద తీసుకున్నారు. ఆయన దాంట్లో నేను పార్ట్నర్. కాపీ బేసిస్ అంటే ఆల్ ఏరియాస్, అంటే ఇంక్లూడింగ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అన్నీ కలిపి తీసుకున్నారు. ఆయన దాంట్లో నేను చిన్న పార్ట్ అంతే. సో ఇప్పుడు నాకు డౌట్ ఉంటుంది సార్, అదేంటంటే ఎప్పుడన్నా ఒక మాస్ సినిమానో లేకపోతే ఒక క్లాస్ సినిమా మనం డివైడ్ చేసేస్తారనమాట. ఇది ఏ సెంటర్ సినిమా, ఇది బి సెంటర్ సినిమా, బీసీ సెంటర్ సినిమా. బట్ నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే కనెక్ట్ అయితే ప్రతి చోట కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వకపోతే అది ఎంత మాస్ సినిమా అయినా ఇప్పుడు విజయవాడలో మాత్రమే ఆడుతుంది, హైదరాబాద్లో ప్రసాద్ మల్టీప్లెక్స్లోనే ఏఎంబీలో ఆడదు అంటే నేను అది నాకు అంత కన్విన్సింగ్గా అనిపి మేబీ ఒక 10% అంతే వేరియేషన్ ఉంటుంది మైండ్ సెట్, బట్ కంప్లీట్గా వేరే ఉండదు. అదే అడుగుదాం కూడా. పెళ్లి చూపులు మెంటల్ మధ్యలో ఐడియల్ ఇండస్ట్రీ వాళ్ళు వాటిని చూస్తే దీస్ ఆర్ క్లాస్ ఫిల్మ్స్, మల్టీప్లెక్స్ ఫిల్మ్స్ అంటారు కదా, అవి రూరల్ ఏరియాస్ వాటిలో ఎట్లా పర్ఫామ్ చేసినాయని. చాలా బాగా చేసాయండి. అంటే ఎప్పుడైనా మల్టీప్లెక్స్లు అంటే ఏ సెంటర్స్లో టాక్ బాగా వస్తే బి సెంటర్స్కి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుద్ది. సో కాకపోతే కొంచెం లేట్గా అవుద్ది. పెళ్లి చూపులకి అదే జరిగింది. ఫస్ట్ వీకెండ్ బీసీలో సినిమా లేదు, ఓన్లీ ఏ సెంటర్స్లో ఉంది. అంటే రిలీజే లేదా? రిలీజ్ ఉంది, అసలు రెవెన్యూ లేదు. మండే తర్వాత మెల్లిగా బీ సెంటర్స్ పికప్ అయింది. సెకండ్ వీకెండ్కి బీ సెంటర్స్ స్ట్రాంగ్ ఉండింది. అలా థర్డ్ వీక్ అంటే ఆ రోజు సినిమా ఫైర్ అంటుకుంటే 4 weeks అంటే థర్డ్ వీక్ రెవెన్యూ ఎక్కువ ఫస్ట్ వీక్ కన్నా. సో ఆ రోజు డైనమిక్స్ అలా ఉండేది. సో అలా వర్కౌట్ అయింది. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సినిమా 4 వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. అన్ని రోజులు థియేటర్ కూడా ఎవరు హోల్డ్ చేయట్లేదు. అప్పట్లో ఎలా ఉండేదంటే సినిమా ఇక్కడ పే ఆఫ్ అవుతుందంటే సెకండ్ వీక్ అక్కడ థియేటర్ హోల్డ్ చేసేవాళ్ళం, డెఫినెట్లీ పికప్ అవుద్దని. ఇప్పుడు అసలు ఆ పొజిషనే లేదు. ఏ రోజు రెవెన్యూ అదే ఫ్రైడే రోజు సినిమా రిలీజ్ అయ్యి రెవెన్యూ సరిగ్గా రావట్లేదు అంటే సాటర్డే రోజు సినిమా మార్చేసే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు. పెద్ద సినిమాలు జరిగినాయి. పెద్ద సినిమాలకి పేరు చెప్పాను కానీ 2023 ఏప్రిల్లో ఒక సినిమా వచ్చింది, అర్జున్ అనుకుంటా, వన్ ఆఫ్ ద మెయిన్ థియేటర్స్. మండేకి లేదు సినిమా, అంతే మండేకి లేదు. అంటే 3 days కూడా ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన వాడు కొంచెం రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటాడు, తీస్తే బాగోదని తీయరు. బట్ థియేటర్స్ వాళ్ళకి ఎలా ఉందంటే మార్నింగ్ షో పడకపోతే మ్యాట్ని నుంచే కొట్టుకుంటూ ఉంటారు. అసలు అంటే తప్పలేదు, ఎవరైనా రెవెన్యూ కోసమే చేస్తారు. బట్ అది కాంట్రాక్ట్ అనేది ఉంటుంది కదా, అది బ్రేక్ చేసిన దానికి పెనాల్టీస్ అవేమి ఉండవా? అది అంటే మ్యూచువల్ అండి. ఇప్పుడు అలా అంటే ప్రతి వారం కొన్ని వందల థియేటర్లలో ఎక్కడేదో ప్రాబ్లం ఉంటుంది. అది పర్సంటేజ్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఈ గొడవలు ఏం పడలేము. మ్యూచువల్గా ఒకసారి నా మాట నువ్వు విను, ఇంకోసారి నీ మాట నేను వింటాను అంతే. రైట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఓకే ఏబిసిడి, వాటి నుంచి అసలు నేర్చుకున్నది ఏంటి? ఏబిసిడి దొరసాని నుంచి యాక్చువల్లీ అంటే నేను ప్రొడ్యూసర్ కాదు కానీ మెంటల్ మధ్యలో సినిమా నాకు బాగా ఇష్టం. మధ్యలో ఒక బాంబే ఎపిసోడ్ ఒక్కటి వర్కౌట్ అవ్వదు. ఆ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే అది డిప్ ఉంటుంది. సో వివేక్ కాత్రే కూడా ఆయన కూడా సో అది చాలా మిస్కమ్యూనికేషన్. అంటే వివేక్ కాత్రేకి నాకు మేము ఇద్దరం తర్వాత ఎప్పుడో మాట్లాడాం. తర్వాత శ్రీ విష్ణు గారితో మాట్లాడాము. అంటే మేము అప్పుడు ఆ రిలీజ్ టైంలో కలిసే ఉన్నాం కానీ ఎవరు ఏమీ నోరి మాట్లాడలేదు. అయిన తర్వాత మాట్లాడాం, నాకు అక్కడ డిప్ ఉంది అంటే విష్ణు గారు కూడా నాకు ఆ డిప్ ఉంది, నేను అది రీషూట్ చేద్దామని అడిగాను అంటారు. రాజ్ కందుకూరి గారు కూడా అడిగాను అన్నారు. సరే, అది మిస్కమ్యూనికేషన్. నాకు అక్కడ సినిమా పట్టుకోవాలి, ఎక్కడైనా ఏదైనా వర్కౌట్ అవ్వట్లేదంటే రీషూట్ చేయాలి అనేది
అక్కడ నుంచి గట్టిగా అర్థమైంది. ఏబిసిడి మెంటల్ మాత్రం సేఫ్ ప్రాజెక్టే కదా. సేఫ్ ప్రాజెక్ట్. ఏబిసిడి సినిమా యాక్చువల్లీ అల్లు శిరీష్ గారికి డైరెక్టర్ సంజీవ్ని మేము ఏదో వేరే కథ పంపించడానికి, వేరే కథ చేయడానికి పంపించాం. యాక్చువల్లీ కోఇన్సిడెంటల్ అది ఇప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది, సంతాన ప్రాప్తి వస్తున్న సినిమా. ఈ కథ అప్పుడు 2018లో అల్లు శిరీష్కి అంటే ఆబ్వియస్లీ చేంజెస్ చేసి ఉంటారు, ఎగ్జాక్ట్లీ సేమ్ కాదు, బట్ లైన్ కథ అదే మెయిన్ కథ. ఇది యాక్చువల్లీ చెప్పడానికి పంపించాం. శిరీష్ గారి కథ విని ఇది అప్పుడు నాకు సెట్ అవ్వదులే, నేను ఒక రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను అని శిరీష్ గారి మైండ్లో ఉన్న థాట్ చెప్పారు. సో సరే అది మేము వర్కౌట్ చేసాం. ఏబిసిడి ఎండింగ్కి వచ్చేసరికి ఇదే గీతా ఆర్ట్స్లో అరవింద్ గారితో నాకు ర్యాపో అప్పుడే ఏబిసిడి టైంలోనే స్టార్ట్ అయింది. అరవింద్ గారు సినిమా చూసి ఒక మాట చెప్పారు, 2 దారులు ఉంటాయి, ఇప్పటికే చాలా ఎక్కువ పెట్టేసామని చెప్పి ఉన్న దాంట్లో ఎడిట్లో ఏదైనా కరెక్షన్స్ చేసుకొని రిలీజ్ చేసేయండి, ఏదైతే అది అవుద్ది, లేదు కొంచెం లేట్ అయినా ఇంకొంచెం డబ్బులు ఎక్కువైనా దాన్ని రీషూట్ చేసి కరెక్ట్గా పర్ఫెక్షన్గా చేద్దాం అనేది 2 ఆప్షన్స్ చెప్పారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పారు. మేము అక్కడికి రీషూట్ చేసాం, బట్ ప్రాబ్లం ఏంటంటే 1-2 డేస్ రీషూట్ సరిపోద్ది దానికి. అంటే కథలోనే సెకండ్ హాఫ్లో వేరే రాంగ్ ట్రాక్ ఎక్కేసాం. సో మేము అటు ఇటు కాకుండా రీషూట్ చేసాము, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఫుల్గా చేయలేదు, ఏదో చిన్న చేసాం, వర్కౌట్ అవ్వలేదు. బట్ జర్నీ బాగా జరిగింది, అంటే నేర్చుకున్నాం చాలా. ఏబిసిడి టైంలో చాలా నేర్చుకున్నాం. దొరసాని కూడా అంతే. దొరసాని సినిమా అంతా అయిపోయింది, ఎడిట్ చూశాను, ఎమోషన్ పట్టుకోలేదండి. అది ఎమోషన్ పట్టుకోలేదు, పర్ఫెక్ట్ కాదు. అంటే సినిమా చూసాము యాక్చువల్లీ, అంటే ఇప్పుడు రిలీజ్ అయిపోయిన సినిమా కాబట్టి ఇప్పుడు చెప్పచ్చు, కానీ ఆ సినిమాకి ఆనంద్ డెబ్యూ అసలు ఏ డెబ్యూటెంట్ చేయనంత ఎఫర్ట్ పెట్టాడు, అంత ఇన్వాల్వ్ అయి చేశాడు. అంటే అసలు కసితో చేశాడు ఆనంద్ చెప్పాలంటే. అంటే చాలామందికి ఆ సినిమా చూసుంటారు, గుర్తుండదు, కానీ లిటరలీ నూడుగా ఉన్న షాట్ కూడా చేశాడు ఆనంద్ ఆ రోజు. అంటే ఒక డెబ్యూ కోసం ఇంత కష్టపడాలా అనిపించింది నాకు. అప్పుడు ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే, నేను యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా కదా, మనలో ఇంత కసి లేదులే, ఉండుంటే ఉండేవాళ్ళం, మనం సరే ఏదో అవ్వాలని అనుకున్నాం, కానీ ఇంత మరీ అని నేను షాక్ అయ్యా యాక్చువల్లీ. అది ఎమోషన్ పండలేదు ఆ సినిమాలో. ఆ లెంగ్త్ ఎక్కువ తీసాం, దాన్ని ట్రిమ్ చేసాం, కట్ చేసాం, చాలా కష్టపడదాం, కానీ ఎమోషన్ పండలేదు. ఇంకా అక్కడి నుంచి సినిమా షూట్ అయిపోయిన తర్వాత పట్టుకోవడం కాదు, స్క్రిప్ట్లోనే పట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత వెళ్ళి మనం చేతులు కాలేక రీషూట్కి డబ్బులు పెట్టడం అదని ఇదని కాదు అని ఇంకా అక్కడ నుంచి కొంచెం స్క్రిప్ట్ మీద ఫోకస్ చేయడం నేర్చుకున్న స్టార్ట్ చేశా. ఊర్వశి రాక్షసో యాక్చువల్లీ అది మళ్ళీ నా జడ్జ్మెంట్ అని కాదు, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెటర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. 100% ప్యార్ ప్రేమ కాదలో చూసా, ఊర్వశి రాక్షసో కూడా చూసా. నాకు మ్యూజిక్ ఇష్టం, ఇట్స్ అ వెరీ డీసెంట్ ఫిల్మ్. అండ్ ఇది నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్తుంటాను అనమాట. సునీల్ గారి కామెడీ ఆయన పోస్ట్ ఒక కంబ్యాక్ తర్వాత సునీల్ గారి కామెడీ యాక్చువల్లీ వర్కౌట్ అయిన సినిమా ఊర్వశి. సునీల్ గారి కామెడీ ఆయనకి అంటే సునీల్ గారు 2.0 లాగా బాగా వర్కౌట్ అయింది. వెన్నెల కిషోర్ గారు కూడా ఫుల్ లెంగ్త్ చాలా బాగుంది. ఊర్వశి రాక్షసు యాక్చువల్లీ అరవింద్ గారు లైక్ దట్ స్క్రిప్ట్. ఆ రీమేక్ రైట్స్ అరవింద్ గారు తీసుకున్నారు, అరవింద్ గారు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు, ప్రొడ్యూస్ చేయమనే ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. సో ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ అవన్నీ ఆయన సెటప్ చేసుకున్న తర్వాత నేను జాయిన్ అయ్యాను, చేశాను. ప్రాజెక్ట్ అంతా బాగా వచ్చింది. ఒకటి ఏంటంటే అది ఇంతే, లాస్ట్ మినిట్ 11th hour కాల్. 11th hourలో అర్థమైన పాయింట్ ఏంటంటే ప్యాథస్ అనేది లాస్ట్లో కంటిన్యూస్గా వస్తుంది. రైట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక 2 హిలేరియస్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకటి IPL పెళ్లి చూపుల్లో ఒకటి హిలేరియస్ ఎపిసోడ్ ఉంటుంది, ఎలక్ట్రిషియన్ కరెంట్ పోయినప్పుడు హిలేరియస్ సీన్ ఉంటుంది. అక్కడ వరకు బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత నుంచి వన్స్ వాళ్ళిద్దరు విడిపోతున్నారనే ప్యాథస్ ఇస్తే అక్కడ నుంచి సినిమా ఎండింగ్ వరకు 20 minutes ప్యాథస్ ఉంటుంది. అంత ప్యాథస్ ఎవరు తీసుకోరు, అందరూ ఆడియన్స్. బట్ మీరు ఒరిజినల్ సినిమా చూసినప్పుడు నచ్చిన వన్ ఆఫ్ ద పాయింట్స్ కూడా ఒరిజినల్ సినిమాలో అంత ప్యాథస్ లేదు. వాడు లాస్ట్లో ప్యాథస్ ఒక 5 minutes ఇచ్చి ఫన్ మీద వెళ్ళిపోయాడు.
మనం కొంచెం పెంచారు. ఓకే, పెంచడం కూడా కాదు, మనం ఒకటి అనుకుంటాం కదా, ఇది మన నేటివిటీకి తగ్గట్టు చెయ్యాలి అనే ఒక పదం ఉంటుంది కదా, అలా ఏదో మార్పులు చేర్పులు చేసాం. అంటే మాకు అది 11th hour అర్థమైన పాయింట్. ఇంకేం చేయలేం, వాళ్ళ రిలీజ్ డేట్కి ఒక 1 week ముందు ఉన్నప్పుడు అర్థమైంది. బట్ ఊర్వశి రాక్షసు చాలా మంచి ప్రోడక్ట్. అంటే రెవెన్యూ వైజ్ బాగా చేసింది. రివ్యూస్ అయితే అసలు చాలా బాగా వచ్చాయి. ఆ రోజు మార్నింగ్ నేనే షాక్ అయ్యా, అయిన మన సినిమాకి ఇలాంటి రివ్యూలు కూడా ఇస్తారా అనుకో. ఎందుకంటే దాని ముందు నా సినిమాలోనే తిట్టడమే తప్ప ఎవడు రేటింగ్ కూడా ఇచ్చింది కాదు కదా. సో చాలా బాగా వచ్చింది, చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్ అది. ఇంకా బాగా చేసి ఉండేది, కొంచెం చిన్న ఇది ఉండుంటే అనే పాయింట్. ఊర్వశి రాక్షసు అయిపోయే టైంకి టిల్లు వచ్చింది, టిల్లు బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత అంబాజీపేట స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నా. కథలు విని చాలా కథలు విన్నాను, అంబాజీపేట కథ బాగా నచ్చింది. అంబాజీపేట కథ సినిమా కూడా ఇంకా లిటరల్లీ షోల్డర్ మీద వేసుకొని విత్ అరవింద్ గారు, అంటే నేను స్టార్ట్ చేశాక అరవింద్ గారికి తెలిసింది ఇలా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడని. ఏంటి అని అడిగారు వాసు గారు, అరవింద్ గారు ఏంటి అని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశాను. బాగుంది చేద్దాం అన్నారు. సో మళ్ళీ వాళ్ళతో కొలాబరేషన్లో అంబాజీపేట కూడా చేశాను. అంబాజీపేట కూడా చాలా మంచి సినిమా. ఒకటే అంటే ఏ సినిమా అన్నా ఒక ప్రొడ్యూసర్కి రిలీజ్ అయిన తర్వాత వచ్చిన డిసప్పాయింట్మెంట్లు ఉంటాయి. అంటే తెలుసుకుంటాడు ఇందులో ఏది వర్కౌట్ అవ్వలేదు, ఏది వర్కౌట్ అయిందని. ఒకటేంటంటే తక్కువ బడ్జెట్లో చేయాలని అందరూ కొత్త వాళ్ళతో స్టార్ట్ చేసాం. ప్రాబ్లీ టీంలో ఒకళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉన్నా ఇంకొంచెం బెటర్గా పుల్ ఆఫ్ చేసేవాళ్ళం అనిపించింది. అంటే ప్రాసెస్ బెటర్గా పుల్ ఆఫ్ చేయడమా, బెటర్ ప్రోడక్ట్ డెలివరీ చేసే కదా. అంటే క్వాలిటీ కానీ కంటెంట్ కానీ ఇంకొంచెం బెటర్గా పట్టుకునేవాళ్ళం. అంటే తక్కువ బడ్జెట్లో చేయాలన్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తప్ప డైరెక్టర్, డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, అసలు కంప్లీట్ క్రూ అంతా కొత్త వాళ్ళే. క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళే. ఎక్కడైనా బ్యాలెన్స్డ్గా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెబ్యూటెంట్స్ కాంబినేషన్ పెట్టుంటే సినిమా ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే థియేటర్కల్గా అనేది ఉండింది. అది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద వర్డిక్ట్ ఆఫ్ అంబాజీపేట? ఎందుకంటే నాకు సినిమా పర్సనల్గా నచ్చిన సినిమా, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. లైక్ ఇంపాక్ట్ అయితే భలే ఇంపాక్ట్ ఇచ్చింది థియేటర్. సినిమా బాగుందండి, 5 కోట్లు షేర్ చేసింది, బాగా ప్రమోట్ చేసుకున్నాం, బాగా రిలీజ్ చేసాం, రివ్యూస్ బాగా వచ్చాయి, 5 కోట్లు షేర్ చేసింది. ప్రాబ్లీ ఇంకొంచెం ముందు నుంచి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైనా ఉండుంటే టీంలో ప్రాబ్లీ పాపం డిఓపి బాగా చేశాను, నేను చేయలేదు అంటలే. బట్ కాంబినేషన్ ఆఫ్ ఏ డెబ్యూటెంట్ డైరెక్టర్ అండ్ డెబ్యూటెంట్ డిఓపి కొంచెం టఫ్. ఎవరో ఒకరికి హెల్ప్ అయ్యేవాళ్ళు. సో అలాంటి చిన్న చిన్న డిసిషన్స్ బెటర్గా తీసుకుని ఉంటే ప్రాబ్లీ ఇంకో 3-4 కోట్లు ఎక్కువ చేసేది. అంతే. అంత డిఫరెన్స్ వస్తుంది అంటారా? టెక్నికల్లీ సినిమా చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో డ్రాప్ అవుతుంటుంది. అంటే అది మనం కవర్ చేయడానికి మ్యూజిక్లో అవి ఇవి అన్నీ చేస్తుంటాం. బట్ మనకు అర్థమైపోతుంటుంది ఇంకొంచెం హై ఎక్కువ తీసుకొని హై వస్తుంది, బట్ ఇంకొంచెం ప్రాపర్ హై తీసుకొని రావాల్సింది కొంచెం ఉండేది. అంటే లిటరలీ కో డైరెక్టర్ కూడా ఎక్స్పీరియన్స్ కాదు, కొత్త వాళ్ళే ఉన్నారు. కో డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు. అంటే మనకి కో డైరెక్టర్ అంటే 1 lakh తీసుకుంటారండి. ఇప్పుడు నేను అలాంటి ప్రాజెక్టులకి నెలకు 1 lakh తీసుకుంటారు. సో అలాంటి ప్రాజెక్టులకి ఎలా పెడతాం? మనం కో డైరెక్టర్ కూడా లేకుండా చేసాం, ఆన్లైన్ ఎడిట్ కూడా లేకుండా చేసాం. సో ఇది నేను అన్నట్టు ఆన్లైన్ ఎడిట్ లాంటివి ఉంటే ఎప్పటికప్పుడు చూసుకొని అరే ఇది కొంచెం బెటర్ చెయ్యి అనే పాయింట్ ఉండేది. అక్కడికి వి ట్రైడ్ అవర్ బెస్ట్. బట్ నాకు అందులో నేర్చుకుంది ఏంటంటే మొత్తం టీం అంతా కొత్త వాళ్ళు ఉండకూడదు, ఎక్కడో చోట కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉండాలి మధ్యలో అనేది అర్థం. ఓకే. ఆన్లైన్ ఎడిటర్స్కి ఎంత పే చేస్తారు? ఈజ్ ఇట్ పర్ డే బేసిసా మంత్లీ? పర్ డే అండి. అంటే పర్ డే 4,000 5,000, అంటే స్టార్టింగ్ 4 అనుకుంటా, 4-5 అలా తీసుకుంటారు. బట్ దే ఆర్ దేర్ ఎవ్రీ డే నో ఫర్ సాంగ్స్? 60 days షూట్ ఉంటారు. ఓకే. అండ్ సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇది యాక్చువల్లీ నాకైతే ఇష్టమైన సినిమా. కంపెనీ ఉన్నప్పుడు లైక్ పోలీస్ స్టేషన్ సీన్ కానివ్వండి, లేకపోతే అక్కని చంపేసే సీన్లు, లైక్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా. బట్ మీరు అన్నట్టే ఇది ఇంకా ఎందుకు ఇది ఇంత నాయిస్ చేయలేదనే ఫీలింగ్ అయితే కష్టంగా కలిగింది. అంటే ప్రతి స్టూడెంట్ ఒక 80% మార్క్స్తో వస్తే
అందరూ సూపర్ అంటారు, బట్ ఆ స్టూడెంట్కి ఒకటి ఉంటుంది, అబ్బా ఇంకొంచెం బెటర్ చేస్తుంటే 90 వచ్చేది అని. ప్రొడ్యూసర్గా నా ఫీలింగ్ అదే. నా సినిమాలో ఊరసి రాక్షసు నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, అంబాజీపేట సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, బట్ ఎక్కడో అరే ఇంకొంచెం బెటర్ చేస్తుంటే బాగుండు అనే ఒక పాయింట్. సో అది అట్లీస్ట్ నేను అనాలిసిస్ చేసుకొని తెలుసుకొని నేర్చుకుంటే నెక్స్ట్ సినిమాలు నాకు ఉపయోగపడుతుంది. నేను ప్రతి సినిమాను అలా అనాలిసిస్ చేసుకుంటాను. రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా జర్నీలో ఇప్పటిదాకా? అరే ఈ డెసిషన్ మేబీ తెలిసి తప్పు చేసాము అట్లాంటివి ఏమన్నా అవాయిడ్ చేస్తుండొచ్చు వీటిని అనేవి? అయిపోయాక తెలుసుకునేవి వేరే, బట్ తెలిసి కొన్ని జరుగుతుంటాయి కదా, చేతి హెల్ప్లెస్ సిచ్యువేషన్. అంటే రిగ్రెట్స్ ఏం లేదండి, చాలా హ్యాపీ. అసలు 1% కూడా రిగ్రెట్ లేదు. కానీ ఒక చిన్న అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, లాక్డౌన్ నేను సరిగా అనాలిసిస్ చేయలేదు. అసలు దీని తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, థియేట్రికల్ పే ఆఫ్ అవుతాయా, ఓటీటీ బిజినెస్లు ఎలా ఉంటాయి, అసలు షూట్స్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతాయి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇవి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే లాక్డౌన్ కూడా ఎలా ఉండేదంటే, లాక్డౌన్ ఎత్తేసారు, మళ్ళీ 20 daysలో మళ్ళీ రూల్స్ పెట్టారు, ఇలా ఉండేది. నేను అది సరిగా అనాలిసిస్ చేసుకోకపోవడం వల్ల, అదే చేయకపోవడం వల్ల టిల్లు అనే దాన్ని హోల్డ్ చేసుకోలేకపోయా. ఓకే, అంటే కొలాబరేషన్కి ఒప్పుకున్నా, బట్ డెఫినెట్లీ టిల్లు అనేది నా దగ్గర ఉంటే అది జస్ట్ హిట్ అయ్యేదేమో. వంశన్న ల్యాండ్ చేయడం వల్ల బ్లాక్ బస్టర్ అయింది. అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ ఉండి ఒక ప్రోడక్ట్ని ల్యాండ్ చేయడము, మార్కెటింగ్ చేయడము, హైప్ తీసుకొని రావడం అనేది, అంటే ఆయన ప్రాజెక్ట్లో తమన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చారు. అది అసలు నా వల్ల ఇంపాసిబుల్ థింగ్. బట్ ఒక చిన్నది ఏంటంటే, అవకాశం ఒకేసారి వస్తుంది, అది పట్టుకోవాలి అప్పుడు అనే అదొక్కటి కొంచెం ఉంటుంది అప్పుడప్పుడు. అది రిగ్రెట్ కాదు కానీ కేర్ఫుల్గా ఉండాల్సింది అనేది నేను అనిపించింది అంతే. లైక్ టిల్లుతో సోలో ప్రొడ్యూసర్గా వచ్చి ఉంటే ఇండస్ట్రీలో నా ప్రొడ్యూసర్గా నా జర్నీ వేరేగా ఉండేది. సాలిడ్ హిట్ ఒకటి పడి ఉంటే బాగుండేది. బట్ హోప్ఫుల్లీ మళ్ళీ సిద్ధుతో కలిసి ఇంకోటి ఏదో చేస్తాం. ఇది ఓకే, సిద్ధుతో చెప్తున్నా, సిద్ధుతో ఇంకొక మెరాకిల్ ఏదైనా చేస్తాం, చూడాలి. ఓకే, సో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే, దీనికి థియేట్రికల్ పొటెన్షియల్ ఉంది. లైక్ మంచి సినిమా వేరే, హిట్ సినిమా వేరే, అది నేను నమ్ముతాను. ఓకే, థియేట్రికల్లో ఆడే సినిమా వేరే, మంచి సినిమా వేరే. కొన్నిసార్లు రెండు కలుస్తుంటాయి. రెండు కలిస్తే ఇట్ ఈస్ గ్రేట్, బట్ దే ఆర్ నాట్ నెసెసరీలీ ద సేమ్ థింగ్. సో గర్ల్ ఫ్రెండ్ మంచి సినిమా అని మీరు నమ్ముండొచ్చు. రాహుల్ ఈజ్ అ వెరీ సెన్సిబుల్ రైటర్, ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ రైటర్. ఆయన చాలా ప్రోగ్రెసివ్గా ఉంటారు అండ్ చాలా థాట్ఫుల్గా రాస్తారు. దట్ ఈజ్ ఓకే. సో మంచి సినిమా అవ్వడానికి పొటెన్షియల్ పుష్కలంగా కనిపిస్తుంది. హిట్ సినిమా అవుతుంది ఇది, థియేట్రికల్లో దీనికి ఆడే పొటెన్షియల్ ఉంది అని మీకు నమ్మకం ఇచ్చిన ఫ్యాక్టర్ ఏంటి? అంటే నేను మంచి సినిమా అయితే అసలు చేసేవాడిని కూడా కాదు. పేర్లు చప్పట్లు అసలు అంటే వస్తాయి, బట్ దానికోసం సినిమాలు చేయాల్సిన పని లేదు. అంత డబ్బులు ఇది నేను ఫస్ట్ నమ్మినప్పుడే ఇది థియేట్రికల్గా పొటెన్షియల్ ఉంటుందని నమ్మిన సినిమా. అండ్ ఇంకొకటి ఏంటంటే, కంపారిజన్ అస్సలు కాదు కానీ, ఈ షూటింగ్ స్టార్ట్ చేసింది బేబీ సినిమా రిలీజ్ తర్వాత. బట్ దీనికి దానికి సంబంధం లేదు. బట్ థియేట్రికల్గా ఆడియన్స్ దేని కనెక్ట్ అవుతారు, ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే బేబీ అనే కాదు, చాలా సినిమాలు ఉంటాయి, RX100 కానివ్వండి, అలాంటి ఏదో హట్కే థింగ్స్, లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి. సో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఆడియన్స్కి రిపీట్ ఆడియన్స్ వస్తారు, మళ్ళీ చూడాలనుకుంటారు అనేది నేను బిలీవ్ చేసే ఇది థియేట్రికల్ పొటెన్షియల్ ఉంది అని బిలీవ్ చేసే స్టార్ట్ చేసామండి. కథలో చాలా సీన్స్ ఉంటాయి, థియేట్రికల్గా గట్టిగా పే ఆఫ్ అవుతుంది. అంటే టీవీలో చూస్తే ఏదో ఒక కథ ఇన్ఫర్మేటివ్గా చూస్తుంటాం, బిగ్ స్క్రీన్ మీద చూస్తే కొన్ని మనకి హార్డ్ హిట్టింగ్ ఉంటాయి, కొన్ని మనం ఏడుస్తాము, కొన్ని బాగా కనెక్ట్ అవుతాము, ఎమోషనల్గా మూవ్ అవుతాము, అలాంటివి చాలా ఉన్నాయి ఇందులో. థియేట్రికల్గా డెఫినెట్లీ ఇది పే ఆఫ్ అవుతుందని, పెద్ద సినిమా అవుతుందని నమ్మే స్టార్ట్ చేశాను. ఓకే, ఎందుకు అదే అడుగుతున్నా, లైక్ రిపీట్ ఆడియన్స్ వస్తారు అని అనుకుంటున్నారు. వాట్ డూ యూ థింక్ విల్ మేక్ మీ యాజ్ అన్ ఆడియన్స్ కమ్ టు థియేటర్ అగైన్ టు వాచ్ ఇట్? లైక్ వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్ అనేది? బేసికల్లీ ఇది కాలేజ్ లవ్ స్టోరీ. అందరి లైఫ్లో జరగడం కానీ చూడడం కానీ ఉన్న సిచ్యువేషన్సే ఉంటాయి. అంటే ప్రతి ఒక్కడు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, ఇష్టపడ్డప్పుడు ఎలా అప్రోచ్ అవుతాడు, వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఎలా ఉంటుంది,
కాలేజ్ లవ్ స్టోరీస్లో ఏంటంటే 3-4 years ఉంటుంది, అంటే గ్రాడ్యుయేషన్ ఎవరు చేసినా 3-4 yearsలో ఉంటుంది కదా. ఫస్ట్ ఇయర్లోనో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఇయర్కి వచ్చే వరకు చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి, చాలా రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి. కొన్ని టైంపాస్గా స్టార్ట్ అయిన రిలేషన్షిప్స్ లాస్ట్కి వచ్చారు సీరియస్ రిలేషన్షిప్ అవుతాయి. కొన్ని ఫస్ట్లోనే అరే మన ఇద్దరం చాలా సీరియస్ అనుకొని స్టార్ట్ చేసిన రిలేషన్షిప్ లాస్ట్కి వచ్చాక కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఫ్యామిలీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనే తర్వాత ముందు ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఒక జర్నీ ఆఫ్ 2-3 years రిలేషన్షిప్ జరిగితే చాలా మారిపోతాయి. ది గెట్ టు నో ఈచ్ అదర్ మోర్ బెటర్. అండ్ ఫస్ట్లో ఉన్న వాళ్ళు లాస్ట్లో ఉండే వాళ్ళు సేమ్ కాదు. అది అడ్జస్ట్ అవ్వడం, అది అర్థం చేసుకోవడంలో రిలేషన్షిప్ బ్యూటీ ఉంటుంది. ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పు తెలుసుకొని ముందే అది స్పెల్అవుట్ చేయడంలో ఉంటుంది. చాలామంది స్పెల్అవుట్ చేయరు. అంటే ఇప్పుడు 2-3 years కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు నీకు నాకు సెట్ అవ్వట్లేదు అని అంటే నేను వాడుకొని వదిలేసానేమో అని అనుకుంటారని చాలామంది బయటికి చెప్పకుండా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అలాంటిది అప్పుడు కాకపోయినా ఒక 2 years తర్వాతైనా బ్రేక్ అవుతారు. ట్రిగర్ పాయింట్ ఎక్కడో బ్రేక్ అవుతారు. కొంతమంది చాలా డీప్గా లవ్లోకి వెళ్తారు 2-3 years తర్వాత. బట్ కానీ ఆపోజిట్ పార్ట్నర్కి కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. మనం వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, బట్ వాళ్ళ పాయింట్ ఏంటంటే నువ్వు నా కోసం చేయడం కాదు, నీకు నీలా ఉండాలి కదా అంటారు. ఇలా చాలా థింగ్స్ ఉంటాయండి. అంటే ఇది నేను పాయింట్గా చెప్తున్నా, బట్ కథలో సీన్స్ కూడా నిజంగా మన ఫ్రెండ్కి జరిగిందో, వాళ్ళ రిలేషన్షిప్లో జరిగిందో, మనకు జరిగిందో చాలా థింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పొజిటివ్నెస్ వస్తుంది. ఫ్రెండ్స్ ఎవరో మన గర్ల్ ఫ్రెండ్ గురించి కామెంట్ చేస్తే ఓ వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారా అని మనం అలా ఆలోచించకపోయినా మనం చేంజ్ అవుతాం. చాలా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయండి. బయటికి వెళ్తే ఒక రెగ్యులర్ హ్యాబిట్ ఏంటి, బాయ్ ఫ్రెండ్స్కి ఒక గ్రూప్ ఆఫ్ 4 couples వెళ్ళారనుకోండి, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ వెళ్ళారనుకోండి, స్ప్లిట్ చేసుకుంటారు. డివైడ్ బై 8 అయ్యారు, డివైడ్ బై 4 వేస్తారు. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్కి నేనే పే చేయాలి అని ఉంటుంది. ఆ అమ్మాయికి చాలా మంది అమ్మాయిలకి ఎలా ఉంటుంది అంటే ఎందుకు నువ్వు పే చేయడం, నేను చేసుకుంటా కదా అని ఉంటుంది. నువ్వు పే చేస్తే నా పరుగు పోద్ది, నా ఫ్రెండ్స్ ముందు నా గర్ల్ ఫ్రెండ్ నేనే పే చేయాలి కదా అనుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలా ఉంటాయి. అవన్నీ సీన్ల రూపంలో సినిమాలో ఉన్నాయి. సో దానికి బాగా హుక్ అయ్యాను, నేను బాగా కనెక్ట్ అయ్యా. అంటే నాకు ఈ కథలో ప్రతి సీన్ నేను ఎవరి దగ్గర చూసింది, విన్నది, ప్రాబ్లీ నా లైఫ్లో ఉన్నదే ఉంది. నేను పొజిటివ్ బాయ్ ఫ్రెండ్నే, నాకు ఓవర్ పొజిటివ్ కాదు కానీ పొజిటివ్ బాయ్ ఫ్రెండ్నే. అవన్నీ ట్రిగర్ అవుతాయి కదా మనకి. బట్ కొంచెం ఇబ్బంది పెట్టే విషయాలు వాటిని థియేటర్లో జనాలు చూడడానికి ఇష్టపడతారా? అంత ఇబ్బంది పెట్టేవి ఏమి ఉండవండి. మనం ఎవరిని అబ్యూస్ చేయట్లేదు, వీడెవడ తప్పు, వీళ్ళ మీరు ఉండకూడదు అని మనం ఎవరికి చెప్పట్లేదు. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఎ బాయ్ అండ్ గర్ల్ ఇన్ ఏ రిలేషన్షిప్. కొన్నిసార్లు వీడు తప్పు చేస్తారు, కొన్నిసార్లు అమ్మాయి తప్పు చేస్తుంది, కొన్నిసార్లు వీడు చెప్పలేకపోతాడు, కొన్నిసార్లు అమ్మాయి చెప్పలేకపోద్ది. వాళ్ళ రిలేషన్షిప్ ఎలా వెళ్ళింది, ఎలా ఎండ్ అయింది అనేది మనం చెప్తున్నాం. మనం ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. అంటే అబ్బాయి కరెక్ట్, అమ్మాయి కరెక్ట్ అనే పాయింట్ మనం ఏం చెప్పట్లేదు. ఇట్స్ ఎ జర్నీ అంతే. బేబీ కూడా మీకు అలాంటిదే. 2 అబ్బాయిలు 1 అమ్మాయి కథ, ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్టే, వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చేసిన కరెక్ట్ అనే అనిపిస్తుంది. బేబీ రిలీజ్ అయిపోయాక అది ఇంకా జనాలు ఎవరి సైడ్లో వాళ్ళు తీసుకుంటారు. సో మేము బేబీ కథలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి బ్యాడ్ అని చూపించాలని మేము సినిమా తీయలే, లేదా విరాజ్ అశ్విన్ బ్యాడ్ అని చూపిద్దామని సినిమా చేయలే, లేకపోతే ఆనంద్ మీదకే ఫుల్ సింపతి రావాలని సినిమా తీయలే. ఆ జర్నీ, ఆ కథ అలా జరిగాయి, ఆ క్యారెక్టర్స్ అలా జరిగాయి. సాయి రాజేష్ అలా డిజైన్ చేసుకున్నారు. సో దాని తర్వాత యాక్చువల్లీ చాలామందికి అప్పటి వరకు సినిమా అంటే ఎవరో సైడ్ తీసుకోవాలి అనే పర్స్పెక్టివ్ ఉండేది. నేను కూడా బేబీ చూసిన తర్వాతే జర్నీ చూపిస్తే చాలు, అది కనెక్ట్ అవుతే చాలు, కంపల్సరీ మనం ఎవరో సైడ్ తీసుకొని ఇప్పుడు ఎండ్కి వీడు గుడ్ వీడు బ్యాడ్ అని చెప్పాలి అనే రూల్ లేదు అనేది రియలైజ్ అయిన పాయింట్. ఇన్ అ వే ఇది మీరు కరెక్టో కాదో చెప్పండి, నాకు అనిపిస్తుంది బేబీ అంత పెద్ద హిట్ అవ్వడము ఇన్ అ వే మోటివేషన్ ఇచ్చిందా దీన్ని? ఓకే మనం ధైర్యంగా ముందుకెళ్ళిపోయినట్టు. ఎగ్జాక్ట్లీ 100%. నేను అందుకే బేబీ పాయింట్ ఎందుకు తీస్తున్నా అంటే ఎగ్జాంపుల్గా బేబీ సినిమా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఇలాంటి కథలు చెప్పాలి, తీయాలి, ఇది వర్కౌట్ అవుతాయి అనే, థియేటర్కల్గా వర్కౌట్ అవుతాయి అనేది నేను ఇన్స్పైర్ అయిన దాని నుంచే. లవర్ చూసారా మీరు? ట్రూ లవరా? అదే తెలుగులో ట్రూ లవర్ మనమే రిలీజ్ చేసాం. అదే దానికి ట్రూ లవర్ అని పేరు పెట్టడం నేను చాలా
ప్రాబ్లం తెలుగులో టైటిల్ లేదు. సినిమా వాళ్ళు చెప్పేది ఇట్లా ఉండకట్రా అని, దానికి ట్రూ లవర్ అని తెలుగులో పేరు పెట్టి. అదే ట్రూ లవర్ సినిమా చూసాచ్చు, మనమే రిలీజ్ చేసాం కూడా. నాకు సినిమా యాక్చువల్లీ బాగా నచ్చుతుంది, బట్ పాయింట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ ఇది ఎక్కడో చేంజ్ ఓవర్ కనబడాలి, చేంజ్ ఓవర్ కనబడకపోవడం, ఇలాంటి థింగ్స్ ఉన్నాయి. అండ్ నేను ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ట్రూ లవర్ అనేది ఒక తెలుగు సినిమాగా అయితే చిన్న చిన్న చేంజెస్, అంటే కథలో ఆబ్వియస్లీ చిన్న చిన్నవి ఉన్నాయి మనకి సింక్ అవ్వనివి, అవి చేంజెస్ చేసుకొని ఈ సినిమా ముందు నుంచి గట్టిగా ప్రమోట్ చేసి ఉంటే, అంటే ప్రాబ్లీ ఒక 2-3 months స్పాన్ నుంచి సాంగ్ ఒకసారి, ట్రైలర్లో ఒకసారి ప్రమోట్ చేసి ఉంటే సినిమా చాలా బాగా చేసేది, చాలా బాగా చేసేది. అది నేను చాలా రిలేట్ అవ్వాల్సిన సబ్జెక్టే అది కూడా. అది ఇంకా డబ్బింగ్ సినిమా, అది మాకు యాక్చువల్లీ రిలీజ్కి 1 week ముందే మేము చూసాం సినిమా. ఓకే, మా ఫ్రైడే సినిమా రిలీజ్ అంటే ట్రైలర్ లాంచ్, సాంగ్ లాంచ్ అన్ని సాటర్డే రోజు చేసాం. అంటే ప్రమోషన్ 3-4 days ఉండేది. అందులో తెలుగు తమిళ సైమల్టేనియస్ రిలీజ్ కదా వాళ్ళు. బ్రో ఇందాక 5-10 minutes నుంచి చాలా నాయిస్లు వస్తున్నాయి బ్రో, కొంచెంసేపు బ్రో ప్లీజ్, చాలా నాయిస్లు. యా ప్లీజ్. సైమల్టేనియస్ రిలీజ్ అవ్వడం వల్ల పాపం వాళ్ళు కూడా 1-2 days ప్రమోషన్కి వస్తారు, ఏం చేయలేము. కానీ ఇప్పుడు ప్రమోషన్ అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, నాకు చాలా కొంచెం అది కొంచెం కోపం కూడా తెప్పించే విషయం అనమాట. ఎందుకంటే నేను ప్రమోషన్లో డైరెక్ట్గా చెప్పండి, కోపం పంచుకుందాం. కాదు, చాలా పేరుకి చేసినట్టు అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ పెట్టి చేసినట్టు అనిపించదు. పేరుకి ఒక 4 interviews, పేరుకి ఒక ప్రెస్ మీట్, మిమ్మల్ని అనట్లా, మనకు ఒక స్ట్రక్చర్ వచ్చేస్తుంది కదా. లైక్ ఇంటర్వ్యూలు పెట్టించాలి కాబట్టి 20 minutes ఓకే వరుస పెట్టి కొట్టండి, 20 minutes అంటే ఇంట్రెస్ట్ అదేంటో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ జస్ట్ ఫర్ ఎ సిస్టమ్. దానివల్ల యాక్చువల్గా సినిమాకి ప్రమోట్ అవుతుందా, సినిమాకి యాక్చువల్లీ హెల్ప్ అవుతుందా అని ఆలోచిస్తున్నారని నాకు అనిపించట్లేదు నిజంగా. అంటే ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్ చెప్తున్నా, చాలామందికి ప్రొడ్యూసర్స్కి ప్రమోషన్ ఎలా చేయాలో తెలియదు హానెస్ట్లీ. ఈ రెగ్యులర్ ఫార్మాట్ ఏదైతే ఉందో, అంటే తరతరాలుగా మన దగ్గర ఉన్న మన పిఆర్ఓ ఫార్మాట్, డిజిటల్ పెట్టిస్తారు, 4 interviews పెట్టిస్తారు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్కి ముందు ఒక Q&A ప్రెస్ మీట్, మేబీ ఇన్స్టా వాళ్ళతో ఒక 4. ఓకే, ఆన్ పేపర్ ఇట్ ఈస్ ఆల్ దేర్, బట్ ఇట్ ఈస్ ఆల్ వెరీ బోరింగ్. అదే అంటే తరతరాలుగా ఇదే ఉంది, అది ఆ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. వాళ్ళకి తెలీదు హౌ టు ప్రమోట్ ఎ ఫిలిం అనేది. అసలు వాళ్ళ ఫిలిం మేకింగ్ సిలబస్లో ఉండదు. వాళ్ళ దృష్టిలో ఫిలిం మేకింగ్ అంటే ఓ డైరెక్టర్ వచ్చాడా, కట్ చెప్పాడా, డబ్బులు పెట్టామా, తీసామా, సినిమా బాగా తీసాడా అనుకుంటారు. బట్ అసలు సినిమా నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్పేది అదే. అంటే నా దగ్గరికి చాలామంది సినిమా అయిపోయాక రిలీజ్ చేయమని వస్తారు, చిన్న సినిమాలు వాళ్ళు, ఎందుకంటే ఎవరు కొనరు కాబట్టి, మార్కెట్లో డిమాండ్ ఉండదు కాబట్టి వస్తారు. సినిమా చూస్తా, పర్లే డీసెంట్ సినిమాలే. సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి సినిమా తీయడం వరకే అనుకొని వచ్చి సినిమా తీసేస్తారు. వాళ్ళకి అదే సినిమా తీయడం విషయం కాదు, డబ్బులు ఉన్నాడు ఎవడైనా సినిమా తీస్తాడు. ఈ సినిమా ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేయాలి, అంటే నాన్ థియేటర్కల్ ఎలా అమ్మాలి, థియేటర్కల్ ఎలా క్రేజ్ తెచ్చుకోవాలి, ఇది అసలైన బిజినెస్. ఈ బిజినెస్ తెలిసినోడు సినిమాలు తీయడం స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇది తెలుసుకుని తర్వాత స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కథ నువ్వేం రాయవు, నువ్వేం తీయవు, నువ్వు డబ్బు మాత్రం పెట్టి నీ జడ్జ్మెంట్ మీద చేస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు నీ వర్క్ ఏంటి ప్రొడ్యూసర్గా, ఆ మార్కెటింగ్ బిజినెస్ నీ వర్క్. హౌ టు ప్రమోట్ యువర్ ఫిలిం, హౌ టు గెట్ ఆడియన్స్ టు ద థియేటర్, ఇది నీ పని. అది అసలు బ్లాంక్గా ఉంటారు, ఈ రెగ్యులర్ ఫార్మాట్ ఫాలో అవుతారు, అది అసలు వర్కౌటే కాదు. కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఈ ఆర్టిస్టుల డేట్ల అవైలబిలిటీ కూడా ఉండదు. సడన్గా రిలీజ్ డేట్ ఒకటి చెప్తాం, ఆ ప్రాబ్లమ్ అందరూ ఫేస్ చేస్తారు. నేను ఎవరు తప్పు పట్టట్లేదు, బట్ అదే టైంలో వేరే సినిమా షూటింగ్ ఎక్కడో జరుగుతూ ఉంటుంది. సార్ అక్కడ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, సార్ మధ్యలో 2 days మీకు ఇస్తాను, 2 days అట్టిస్తాను అంటారు. ఆర్టిస్ట్ ఇప్పుడు ఆర్టిస్ట్ లేకపోతే ఓన్లీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ మైకిల్ పట్టుకుని ఎంత మాట్లాడినా పాయింట్ లేదు. సో ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్టులు రిలీజ్ అంటే చాలా మంది చేస్తారు. అంటే నాని గారు లాంటి వాళ్ళు ఏంటంటే 1 month అగ్రెసివ్గా తిరిగి పెడతారు. అలా చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి, బిజీగా ఉన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని సినిమా ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్ అనేది రియలైజ్ అవ్వాలి. అంటే ఇంతకుముందు కాదు కానీ ఈ మధ్య వెన్నెల కిషోర్ గారు కూడా తన ఫిల్మ్స్ ఫుల్గా ప్రమోషన్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. అలా అదర్ ఆర్టిస్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యి చెయ్యాలి. అంటే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసిన వాళ్ళు, ఎందుకంటే ప్రమోషన్లో ఒకటే పర్సన్ కూర్చొని కంటిన్యూస్గా మాట్లాడలేడు, ఒక టీం ఉండాలి.
అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. చాలా సినిమాలకు హీరోయిన్లు బిజీగా ఉండి పాపం రాలేకపోతుంటారు. పెద్ద సినిమాలకు అవసరంలా, మిడ్ రేంజ్ చిన్న సినిమాకి చాలా అవసరం. అండ్ ఇంటర్వ్యూస్ ద్వారానే ప్రమోట్ చేయాలని కూడా నేను చెప్పట్లా, బట్ డూ సంథింగ్ న్యూ, అట్రాక్షన్, లైక్ జనాలకు తెలిసేటట్టు చేయడానికి. మనం మాట్లాడడం కన్నా ఆర్టిస్టులు మాట్లాడితే ఎక్కువ మంది వింటారు, ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది, అర్థం చేసుకుంటారు. సో ఇంకా ఆర్టిస్టుల అవైలబిలిటీ ఒకటి, ఈ రెగ్యులర్ ఫార్మాట్ ఒకటి, దీనివల్ల ప్రమోషన్ అనేది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నో బట్ డోంట్ యూ థింక్ ఇది కాంట్రాక్ట్లో మార్కెటింగ్కి ఇన్ని డేస్ ఇవ్వాలి అని చెప్పి పెడుతున్నాం అని వింటుంటాం, మరి మేము కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ చేస్తున్నాయి కొన్ని యాక్టర్స్తో అని, అది చేస్తామండి. ఇప్పుడు మా సినిమానే ఉంది, రష్మిక గారు ఫస్ట్ డే షూట్ నుంచి లాస్ట్ డే షూట్ వరకు చాలా కోఆపరేట్ చేసి, నేను మొన్న కూడా చెప్పాను, ఆవిడ మాకు డేట్స్ ఎలా ఇచ్చిందంటే ఆవిడ స్లీప్ టైం త్యాగం చేసుకొని ఆవిడ అటు ఇటు రన్ అవుతూ షఫల్ అవుతూ మాకు షూటింగ్ డేట్స్ ఇచ్చి చేశారు. ఆవిడ మాకు పెట్టిన టైంకి ఎఫర్ట్కి నేను హ్యాట్స్ ఆఫ్. ప్రమోషన్ టైంకి వచ్చేసరికి షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్. బట్ కొన్ని పాత కమిట్మెంట్స్ ఉంటాయి, ఇది ఉంటాయి. మాకు కూడా రష్మిక గారితో కాంట్రాక్ట్ ఉంటుంది, బట్ ఆవిడ మాకు చేసిన దాంతో చూస్తే మేము ఆ మాట అనలేము. అంటే తనకి ఇప్పుడు కాక్టైల్ 2 షూట్ ఒకటి అహ్మదాబాద్లో స్టార్ట్ అయింది, చండీగఢ్లో స్టార్ట్ అయింది. సో అది పెద్ద సెటప్, బాలీవుడ్ కంపెనీ, ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు. తనొక్క డేట్స్ వల్ల మొత్తం మారలేదు. సో ఇంకా అది మా సినిమాకి ఎంత ప్రయారిటీ ఇచ్చి షూటింగ్కి చేశారో, ఎంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేశారో ఆ సినిమాకి కూడా చేస్తున్నారు. బట్ అక్కడికి పాపం నిన్న మార్నింగ్ స్టార్ట్ చేస్తే ప్రమోషన్, మార్నింగ్ నాకు తెలిసి 11 o'clock స్టార్ట్ చేస్తే నేను నైట్ 11 వరకు ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకొని ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కారు. అంటే లిటరల్ నేను నైట్ 11 వరకు చేశారండి హానెస్ట్లీ. మార్నింగ్ మళ్ళీ 6 or 7 ఫ్లైట్ ఎక్కారు. అంటే కష్టపడుతున్నారు, బట్ కమిట్మెంట్స్ అనేది ఏం చేయలేని పరిస్థితి. కాంట్రాక్ట్లో ఉంటాయి, బట్ అలానే మనం కాంట్రాక్ట్ అనే పదం ఎత్తలేము, ఎందుకంటే చేసింది మర్చిపోయి చెయ్యని దాని గురించి గొడవ పడలేం కదా. బట్ అదే, ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా తెలియాలి జనాలకి, సినిమా వస్తుందన్న విషయం తెలియాలి. అండ్ నేను క్లోజ్గా చూస్తుంటా కాబట్టి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నట్టు, ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యాక్టర్స్ అవైలబిలిటీ ఆర్ సంథింగ్. పేరుకి చేస్తున్నాము ఒక ప్రెస్ మీట్, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా సార్ మీరు చూస్తే ఒకప్పుడు మనకి ఒక 10 years బ్యాక్ ఒక సినిమా ఈవెంట్ జరిగితే జనాలకు తెలిసేది. ఇప్పుడు అదేంటో ఉన్న కాంటెంట్లో కొట్టుకుపోతుంది అసలు. అవి కూడా ఫస్ట్లో ఆడియో లాంచ్ చేసేవాళ్ళండి, 4-5 పాటలు రిలీజ్ అయ్యేవి, కొంచెం వైబ్ ఉండేది, సెట్ అయ్యేది. ఆడియో లాంచ్ అలా కాదు, ఒక్కొక్క పాట సపరేట్గా వేయడం స్టార్ట్ చేశాక ఇంకా ఆడియో లాంచ్తో పనే ఉందని ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టార్ట్ చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా శుద్ధ వేస్ట్. ఇప్పుడు అన్ని సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయక్కర్లేదు, కొన్ని చేయాలి, కొన్ని వేరేలా ప్రమోట్ చేయాలి. ఎవరు వాళ్ళు కొత్తగా సినిమాలో ప్రమోట్ చేసుకోవాలి, చూసుకోవాలి, బట్ రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళకూడదు. సామాజిక వర్గం నాకు, సారీ టు ఇంటరప్ట్, సామాజిక వర్గం నాకు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. మేము సింగిల్కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, తర్వాత సక్సెస్ అయ్యాక చాలా ఈవెంట్లు చేసాము. ప్రాబ్లం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోతే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టట్లేదు అనుకుంటారేమో, లేదా సినిమా సౌండ్ కనబడదేమో అనుకుంటారు. అలా కాకుండా అదే డబ్బులతో మేము ఇంకెలా ప్రమోట్ చేయాలో ఆలోచించవచ్చు. రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళకూడదు. అండ్ దానికన్నా మేజర్ కంప్లైంట్ ఏంటి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే గెస్ట్ ఉండాలి. ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరికీ ఫోన్ చేస్తారు, మళ్ళీ పాపం వాళ్ళు బిజీగా ఉండి రాలేకపోతే మా దానికి ఎవరు రావట్లేదు అని అదో కంప్లైంట్ చాలా మంది స్టేజ్ల మీద చూస్తుంటారు. బట్ ఇంకా సిచ్యువేషన్ అలానే, అందరూ అన్నిటికీ అటెండ్ అవ్వలేదు. కొంతమంది ఉంటారు, అడవి శశి గారు లాంటి వాళ్ళు పాపం ఎవరు పిలిచినా వాళ్ళకి నేను వస్తే హెల్ప్ అవుద్దని చాలా ఇదిగా వస్తారు. అంబాజీపేటకు కూడా ఆయనే వచ్చారు. చాలామంది ఉన్నారు. మొన్న శ్రీ విష్ణు గారు కూడా సరే కొత్త వాళ్ళకి ఎవరో నేను వస్తే హెల్ప్ అవుతాను, మిత్రమండలికి వచ్చారు. దాని ముందు కూడా వేరే చాలా వాటికి వచ్చారు. సో హెల్ప్ అయ్యేవి అవుతున్నాయి. బట్ నాదొక సిన్సియర్ సజెషన్ ఏంటంటే అందరికీ కొత్తగా ఆలోచించి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయండి, రెగ్యులర్ ఫార్మాట్లో ఆపేయండి. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. అదైతే డెఫినెట్లీ కొత్తగా ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ప్రొడ్యూసర్లు చూస్తే వాళ్ళు ఫస్ట్ అది తెలుసుకోండి. మీరు సినిమా తీయడం అంటే సినిమా మార్కెటింగ్ ఏంటి, బిజినెస్ ఏంటి, ఎలా ప్రమోట్ చేస్తారు, ఎలా ల్యాండ్ చేస్తారు ఇంపార్టెంట్. అది ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, అది జాబ్. అబ్సల్యూట్లీ.
సో ఫైనల్ క్వశ్చన్, గర్ల్ ఫ్రెండ్ థియేటర్కి వచ్చే వాళ్ళకి ఏ ఎక్స్పెక్టేషన్స్తో రావాలి? ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేయాలంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్ అంటే నాకు తెలిసి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. ఒక జర్నీ ఆఫ్ ఎ బాయ్ అండ్ గర్ల్, అందరూ కనెక్ట్ అవుతారు, అందరి లైఫ్లో రిలేటబిలిటీ ఉంటుంది. అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ ఏదో ఈ సినిమా అద్దరిపోద్ది, ఫస్ట్ హాఫ్ అద్దరిపోద్ది, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్, ఇంటర్వల్ బ్యాంగ్, మైండ్ బ్లో, ఇలాంటి చెప్పే సినిమా ఇది కాదు. ఇదేంటంటే సినిమా చూడండి, 100% మీరు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవుతే సెకండ్ టైం మీరే వెళ్తారు. ఈ సినిమా పక్కా ప్రతి ఆడియన్స్ సెకండ్ టైం వెళ్తారు అంటే అట్లీస్ట్ ఆ ఏజ్ గ్రూప్లో, ఆ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు, అంటే కాలేజ్ అయిపోయి 5 years తర్వాత వాళ్ళు కాలేజ్లో ఉన్న వాళ్ళకి రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ సెకండ్ టైం చూసే సినిమా అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసి చెప్తున్నాను. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నేను కూడా, నాకు రాహుల్ రవీంద్ర అంటే చాలా ఇష్టం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో చాలా మంది రాహుల్ రవీంద్ర సినిమా అన్నప్పుడు అది ఏదో సాఫ్ట్ సినిమా చేస్తాడులే, శిలాసో దాని మీద కొంచెం మచ్ బెటర్ వర్షన్ ఒకటి ఉంటుందిలే అనుకున్నాను. ట్రైలర్ చూశాక నాకే చాలామంది ఫోన్ చేశారు. మన రాజేష్ దండ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ట్రైలర్ చూసి ఫోన్ చేసి, భయ్యా ఇన్ని రోజులు ఏదో సాఫ్ట్ సినిమా తీస్తున్నావు అనుకున్నాను, రాహుల్ నువ్వు అంటే ఏదో తీస్తున్నారులే అనుకున్నా, ఏంటి భయ్యా అసలు ఇన్ని వేరియేషన్లు ఉన్నాయి ఈ ట్రైలర్లో, అసలు ఏం సినిమా తీశారు మీరు అని అడుగుతున్నారు. అంటే అది చాలామంది సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ రాహుల్. మాదే ఉందిలే కానీ ఫ్రమ్ రాహుల్ చాలామంది సర్ప్రైజ్ అయిన ఫ్యాక్టర్ అది. సో అదే, లుకింగ్ ఫార్వర్డ్ టు గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఆన్ November 7th. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా డీజే టిల్లుతో మిస్ అయింది దీంతో కవర్ చేసేసి మీకంటూ ఒక ఐడెంటిటీ వేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.